ఈరోజు నేను మీకు ఒక సూపర్ స్మార్ట్ ఏసీ పానాసోనిక్ సంబంధించిన లేటెస్ట్ 2026 మోడల్ డస్ట్ బస్టర్ సిరీస్కి సంబంధించిన 1.5 టన్ 5 స్టార్ ఏసీని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కీ ఫీచర్స్, ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎందుకు చాలా స్మార్ట్, చాలా బెటర్ అనే కొన్ని పాయింట్స్ చెప్తూ దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తాను. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా డస్ట్ బస్టర్ మోడ్ అనేది దీంట్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా సూపర్ స్మార్ట్ ఫీచరు. జనరల్గా మనకి డస్ట్ బస్టర్ గురించి కొంచెం చిన్న పాయింట్ చెప్తా. జనరల్గా ఏసీలు అనేవి మనకు అవుట్డోర్ ఏంటి, బయట ఎక్కడో టెర్రస్ మీదనో సైడ్కి ఎక్కడో గోడకి ఎక్కడో పెడతా ఉంటాం. అవి వాటి గురించి మనం పట్టించుకోం. వాటిలో మనకి డస్ట్ అనేది కొన్ని కేజీలు పేరుకుపోయి ఉంటుంది కదా. సో దీనికి సొల్యూషన్, దానివల్ల ఏమవుద్ది, ప్రాబ్లం ఏమవుతుంది, కూలింగ్ కెపాసిటీ అనేది పడిపోద్ది, ఎఫిషియన్సీ పడిపోద్ది, ఏసీ లైఫ్ అనేది పడిపోద్ది. సో ఈ మూడింటికి సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్ వీళ్ళు డస్ట్ బస్టర్ మోడ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. సో ఏసీ రన్ అవుతున్నప్పుడు ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఏదైతే ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్లో ఉండే మెయిన్ ఫ్యాన్ ఉంటుందో ఆ ఫ్యాన్ అనేది జస్ట్ అలా ఆగిపోయి రివర్స్లో తిరుగుద్ది ఫర్ 3 మినిట్స్. 3 నిమిషాల పాటు అది రివర్స్లో తిరిగి లోపల ఉన్న డస్ట్ మొత్తాన్ని అది ఒక ఎగ్జాస్ట్ లాగా బయటకు నెట్టేస్తుంది. సో దీన్నే వీళ్ళు డస్ట్ బస్టర్ మోడ్ అంటున్నారు. దీనివల్ల కూలింగ్ కెపాసిటీ అనేది పెరుగుద్ది, అలాగే ఎఫిషియన్సీ అనేది పెరుగుద్ది, ఎట్ ద సేమ్ టైం ఏసీ లైఫ్ కూడా పెరుగుద్ది. అలాగే దీంట్లో వీళ్ళు 8 కన్వర్టబుల్ మోడ్స్ని ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ పవర్ చిల్ మోడ్ లాంటిది వీళ్ళు హై కెపాసిటీ మోడ్ కూడా ఇస్తున్నారు. అండ్ 10 years పాటు వారంటీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ 5 years పాటు వీళ్ళు ఓవరాల్ బాడీ మీద, పీసీబీ మీద కూడా వీళ్ళు వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 6 years పాటు వీళ్ళు కాంప్రహెన్సివ్ వారంటీ కూడా, అంటే ఏసీ పార్ట్స్కి, గ్యాస్కి, వీటన్నిటి కూడా వీళ్ళు 6 years పాటు వారంటీని కూడా ఆఫర్ చేస్తారు. ఇది కూడా చాలా సూపర్. అండ్ ఈ పట్ల బడ్జెట్లో మిగతా ఏ ఏసీలు ఆఫర్ చేయని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఇది ఆఫర్ చేస్తుంది. లైక్ మీకు యాప్ కంట్రోల్తో చేసుకోవచ్చు, ఏసీని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీరు ఏసీ ఆన్ చేసి వచ్చారు, పవర్ పోయింది, బై మిస్టేక్ దాన్ని బంద్ చేయడం మర్చిపోయారు, బట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి యాప్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని అక్కడి నుంచి కూడా దాన్ని బంద్ చేసుకోవచ్చు, ఆపరేట్ చేసుకోవచ్చు, స్లీప్ మోడ్స్ని సెటప్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఈ ఏసీ మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక సూపర్ టెక్నికల్ పాయింట్, మీకు జనరల్గా 1.5 టన్ 5 స్టార్ ఏసీలో ISER వాల్యూ అని ఉంటుంది కదా, అది 5.1 కానీ 5.2 కానీ ఉంటుంది. బట్ దీనికి ఏకంగా 5.8 ఉంది. దీనివల్ల మీకు ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పర్ ఇయర్ దీంట్లో యూనిట్స్ ఖర్చు చేసేది 680 యూనిట్స్ మాత్రమే. కానీ మిగతా ఏసీలు 720, 760, 780 దాకా ఖర్చు చేస్తే ఇది మాత్రం లోయెస్ట్, అది కూడా ఇంత తక్కువ 680 యూనిట్స్ మాత్రమే ఖర్చు చేస్తుంది. అంటే మిగతా కాంపిటీటర్తో కంపేర్ చేసుకుంటే నియర్లీ 100 యూనిట్స్ ఖర్చు అనేది తక్కువ మిగతా వాటితో కంపేర్ చేస్తాయి. ఇవన్నీ చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఒక్కొక్కటి దాని గురించి చూసుకుంటూ పోదాం. సో ఇవి 2 ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్లు, బాక్స్ డిజైన్. ఇది 2026 మోడల్ డస్ట్ బస్టర్ సిరీస్. అండ్ ఇక్కడ మీకు జపాన్ నెంబర్ 1 బ్రాండ్, జపాన్కి సంబంధించింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇక్కడ వీళ్ళు ఎనర్జీ స్టార్ రేటింగ్ సంబంధించిన స్టిక్కర్ కూడా దీన్ని వేశారు. సో మనం దీన్ని సెటప్ చేద్దాం. సింపుల్ బుక్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 డేలో ఆర్ 2 డేస్లో మీకు టెక్నీషియన్స్ వస్తారు. ఇంట్లో మీరు లొకేషన్ చెప్తే దాన్ని మీరు అరేంజ్ చేస్తారు. అండ్ దీనికి ఇది 1.5 టన్ 5 స్టార్ ఏసీ, కానీ దీనికి కూలింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు. అంటే దీన్ని మీరు 120 స్క్వేర్ ఫీట్ నుంచి 170 స్క్వేర్ ఫీట్ ఉన్న బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా పెద్ద బెడ్రూమ్స్ కూడా ఇది సరిపోద్ది. 170 స్క్వేర్ ఫీట్స్ జనరల్గా మన ఇళ్లలో 120, 110 ఇలాంటివే ఉంటాయి. బట్ 170 ఉన్న పెద్ద రూమ్స్ కూడా ఇది సరిపోద్దంట. సో విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. సో అంత టెక్నీషియన్స్ వస్తారు, అరేంజ్ చేస్తారు, అది 1 డేలో అయిపోద్ది అన్నమాట ప్రాసెస్ అంతా కూడా. అండ్ రియల్ లైఫ్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఏసీ ఇన్స్టాలేషన్ అనేది విత్ ఇన్ 1 డే 24 hours to 48 hours మధ్యలోనే అయిపోద్ది. మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళే కాల్ చేస్తారు, అదర్స్ మీరు డైరెక్ట్గా కాల్ బుక్ చేసుకోవచ్చు విత్ ఫ్లిప్కార్ట్ యాప్లోంచి, కానీ డైరెక్ట్గా పానాసోనిక్ కస్టమర్ కేర్తో అయినా మీరు కావాలని కూడా చేసుకోవచ్చు. బట్ జనరల్ కేసులో ఆల్రెడీ వాళ్ళే విత్ ఇన్ 24 hours వాళ్ళే కాల్ చేస్తారు. ఇది ఇండోర్ యూనిట్. దీనికి సంబంధించిన డైమెన్షన్స్ రెగ్యులర్ ఏసీలకు ఉన్న డైమెన్షన్స్ ఏమన్నా, డిజైన్ అనేది అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ రిమోట్ మాత్రం చాలా కాంపాక్ట్గా చిన్నగా ఇచ్చారు. రెగ్యులర్ ఏసీలతో కంపేర్ చేస్తే ఇది పాత నోకియా ఫోన్ అంత సైజులోనే ఉంది, పెద్దగా ఏం లేదు. అండ్ దీని కూలింగ్ కెపాసిటీ ఫుల్ లోడ్లో రన్ అవుతున్నప్పుడు 5100 వాట్స్ ఉంటుంది. రెగ్యులర్గా 1.5 టన్ 5 స్టార్ ఏసీలు ఈ వాల్యూ 5000 ఎబో ఉంటే చాలా బెటర్ అని అర్థం. ఇది 5100 ఉంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ ఇది 50% లోడ్లో రన్ అవుతున్నప్పుడు 2500 వాట్స్ ఇస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ ఇందాక
ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ISER వాల్యూ అనేది దీనికి చాలా హెవీగా ఇచ్చారు 5.80. దీనివల్ల మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 680 యూనిట్స్ మాత్రమే ఇది 1 సంవత్సర కాలంలో ఖర్చు చేస్తుందని చెప్తున్నారు. బట్ రెగ్యులర్ ఏసీలతో కంపేర్ చేస్తే అవి 760, 780 దాకా కూడా ఉంటాయి. బట్ ఇది మాత్రం 680 వరకే ఉంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ 100 యూనిట్స్ లెస్ దాన్ అదర్స్ అనమాట. దీనివల్ల ఇది ఇంకా కొంచెం బెటర్ అని అర్థం. అండ్ ఇది ఏసీ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. సో మార్నింగ్ నుంచి ఏసీ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తే అరౌండ్ ఒక 4 to 5 అవర్స్లో మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయింది. అండ్ అవుట్డోర్ యూనిట్ సెట్ చేయడం, ఇండోర్ యూనిట్ సెట్ చేయడం, కూలింగ్ కెపాసిటీ చెక్ చేసుకోవడం, కూలింగ్ రావడం, ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇంత టైం పట్టిందనమాట. సో ఏసీ రిమోట్ మాత్రం చాలా చిన్నగా కాంపాక్ట్గా భలే ఉంది. అండ్ ఇది పెర్ఫార్మెన్స్ మాత్రం ఆబ్వియస్గా చాలా బాగుంది. అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో, స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి, టెక్నికల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇది 4-way స్వింగ్ వస్తుంది. అండ్ రిమోట్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే పవర్ చిల్ మోడ్ ఉంటుంది, దీన్ని వీళ్ళు పవర్ఫుల్ మోడ్ అంటున్నారు. అలాగే ఆన్ ఆఫ్ ఉంటుంది, స్మార్ట్ ఫీచర్స్. అంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. మోడ్స్ ఉన్నాయి, అలాగే స్వింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అన్ని రిమోట్స్లో ఉంటాయి. మీకు ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం స్వింగ్ అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. స్లీప్ మోడ్, 8 కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయని చెప్పే కదా, దీంట్లో 8 మీరు స్విచ్ నొక్కుతూ ఉంటే మీకు ఆటోమేటిక్ కన్వర్టబుల్ మోడ్స్ అనేవి మారుతుంటాయి. దీంట్లో వీళ్ళు 8 ఇస్తున్నారు. జనరల్గా చాలా ఎక్కువ అనమాట, 6-in-1 ఇలాంటివి చూస్తుంటాం. బట్ వీళ్ళు 8 ఇస్తున్నారు. దీంట్లో 8 ఏంటంటే 40%లో రన్ అవుద్ది, 50%లో రన్ అవుద్ది, 60%లో రన్ అవుద్ది, 70%లో రన్ అవుద్ది, 80%లో రన్ అవుద్ది, 90%లో రన్ అవుద్ది, 100% ఫుల్ లోడ్లో రన్ అవుద్ది. అలాగే దీంట్లో హై ఎఫిషియన్సీ మోడ్ కూడా ఉంటుంది, దాన్ని మనం పవర్ఫుల్ మోడ్ అంటున్నాం కదా. ఇలాంటి పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. అంటే 8 కన్వర్టబుల్ మోడ్స్ అనేవి దీనికి వీళ్ళు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం టైమర్ ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 4-way స్వింగ్ ఉంటుంది, అంటే లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో వీళ్ళు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ఫ్రీ అనమాట. దీనికి ఎలాంటి స్టెబిలైజర్ సపరేట్గా మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కంప్లీట్గా కాపర్ మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది అఫ్కోర్స్ పానాసోనిక్ జపాన్స్ నెంబర్ 1 ఏసీ బ్రాండ్ కాబట్టి ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అనేది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ వీళ్ళు మన ఇండియాలో ధోని దీనికి అంబాసిడర్ లాగా చేస్తున్నారు. దీన్ని వీళ్ళు క్యాప్టెన్ కూల్ అని కూడా చెప్తున్నారు అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా సాటిస్ఫైగానే ఉంది. అండ్ ఒకవేళ మీరు బెడ్రూమ్ కోసం ప్లాన్ చేసుకున్నా, చిన్నపాటి హాల్కి ప్లాన్ చేసుకున్నా కానీ ఇది సరిపోద్ది. చెప్పే కదా 170 స్క్వేర్ ఫీట్ వరకు ఇది సెట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మాత్రం ఒకవేళ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, ప్రైజింగ్ పరంగా చూసుకున్నా, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్గా దీనికి చాలా బెటర్గా ఉంది. అండ్ అఫ్కోర్స్ యాప్ కంట్రోల్ కూడా ఉంది. యాప్ ద్వారా మీరు చాలా రకాల ఫీచర్స్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. మీకు ఎలా అనిపించింది? ఇది అరౌండ్ ఇప్పుడు 38,000, 39,000 రూపాయల బడ్జెట్లో ఉంది. అదే మీరు 2025 మోడల్ తీసుకుంటే అది మీకు అరౌండ్ 35,000కే వస్తుంది. నన్ను అడిగితే ఇది డస్ట్ బస్టర్ మోడల్ అని కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి బాగుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.